నమస్తే అండి. కండెన్స్డ్ మ్యాటర్ ఫిజిక్స్ అండి, క్లాస్ 1. సో ఫస్ట్ మనం క్రిస్టల్ స్ట్రక్చర్ స్టార్ట్ చేద్దాం. సో వీ ఆల్ నో దట్ ఇన్ యూనివర్స్ ఓన్లీ మ్యాటర్ అండ్ ఎనర్జీ ఎగ్జిస్ట్స్. Matter is a two types. One is solids and another one is fluids. Fluids are two types, gases and liquids. We all know that. So solids are three types. One is crystalline, semi-crystalline and non-crystalline. So crystalline structures. Crystalline structure is, so a solid is generally said to be crystalline if the constituent particles, atoms, ions or molecules are arranged in three-dimensional periodic manner లో ఎగ్జిస్ట్ అవుతుంటాయి. యాటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ అయాన్స్ కానీ ఇన్ ద క్రిస్టల్ ఇన్ దట్ స్ట్రక్చర్ వీ కాల్ ఇట్ యాజ్ క్రిస్టలిన్ స్ట్రక్చర్. సో పీరియాడికల్లీ అరేంజ్డ్ ఇన్ త్రీ డైమెన్షనల్. ఓకే, సో ఆ పీరియాడికల్లీ అరేంజ్మెంట్ని మనం రెటిక్యులర్ స్ట్రక్చర్ అని కూడా అంటామంటండి. ఓకే, నెక్స్ట్. సో ఈ క్రిస్టలిన్ సాలిడ్స్ అనేవి, క్రిస్టలిన్ సాలిడ్స్కి ఎగ్జాంపుల్స్ ఏమిటి? సాల్ట్, క్వార్జ్ అండ్ క్యాల్సైట్. ఓకే, సో క్రిస్టలిన్ సాలిడ్స్ అనేవి అనైసోట్రోపిక్ ఇన్ నేచర్. అనైసోట్రోపిక్ మీన్స్ డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్, డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ డిఫరెంట్గా ఉంటాయి ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్లో డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్, ఫిజికల్ ప్రాపర్టీస్ డిఫరెంట్గా ఉంటే దాన్ని అనైసోట్రోపిక్ ఇన్ నేచర్ అంటాం. ఓకే, నెక్స్ట్ సెమీ క్రిస్టలిన్ అండి. ఏ సాలిడ్ కన్సిస్టింగ్ ఆఫ్ మెనీ క్రిస్టల్స్ గ్రోన్స్ టుగెదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ an interlocking mass oriented randomly and separated by a well-defined boundary is called semi-crystalline or polycrystalline అని కూడా అంటాం. సో అంటే ఒక సెటన్, మనం ఇది ఆల్రెడీ మనం మ్యాగ్నెటిజంలో చూస్తాం. ఇలా గ్రెయిన్స్గా ఓరియంట్ అయి ఉండడం అనేది మనం అక్కడ స్టడీ చేస్తాం. సో సెమీ క్రిస్టలిన్ సాలిడ్స్లో కూడా ఎట్లా ఉంటుందంటండి, ఒక సెటన్ బౌండరీ వరకు ఆ యాటమ్స్ అన్నీ ఒకలాగా ఓరియంట్ అయి ఉంటాయి, మళ్ళీ నెక్స్ట్ బౌండరీకి మారిపోతాయి. సో అలా సర్టెన్ గ్రెయిన్స్ వరకు. సో దట్ ఇంటర్లాకింగ్ మాసెస్ ఓరియంటెడ్ ర్యాండమ్లీ అండ్ సెపరేటెడ్ బై ఏ వెల్ డిఫైన్డ్ బౌండరీ. ఈ బౌండరీ వరకు ఒక రకంగా ఓరియంట్ అయి ఉంటాయి, ఇట్లా ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ గ్రెయిన్లో ఇట్లా ఓరియంట్ అయ్యింది, ఈ గ్రెయిన్లో ఇట్లా ఓరియంట్ అయ్యింది, అట్లా డిఫరెంట్ గ్రెయిన్స్లో డిఫరెంట్గా ఓరియంట్ అయి ఉంటాయి ఇన్ సెమీ క్రిస్టలిన్ సాలిడ్స్ యాటమ్స్ అనేవి. సో దట్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ యాజ్ గ్రాన్యులర్ స్ట్రక్చర్ అంటాం. ఓకే, సో గ్రాన్యులర్ స్ట్రక్చర్ అంటాం. ఎగ్జాంపుల్స్ ఏంటండి? రాక్, శాండ్ అండ్ మెటల్స్. సో ఈ సెమీ క్రిస్టలిన్ సాలిడ్స్ అనేవి ఐసోట్రోపిక్ ఇన్ నేచర్ అండి. సో ఐసోట్రోపిక్ అంటే ఇందాక ఏం చెప్పుకున్నాను, అన్ఐసోట్రోపిక్ అంటే ద డిఫరెన్స్ ఇన్ ఇట్స్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్లో ఫిజికల్ ప్రాపర్టీస్ డిఫరెంట్ డైరెక్షన్స్లో డిఫరెంట్గా ఉంటాయి. సో బట్ ఇది యావరేజ్గా సేమ్గా ఉంటుంది అటండి. ఓకే, ఫిజికల్ ప్రాపర్టీస్. ఓకే అండి. నెక్స్ట్ నాన్ క్రిస్టలిన్ సాలిడ్స్ నేదర్ రెటిక్యులర్ నార్ గ్రాన్యులర్. ఓకే, సో మనకి ఎగ్జాంపుల్ గ్రాఫైట్, ఓకే, లేకపోతే గ్లాస్, ప్లాస్టిక్, షుగర్, క్యాండీ ఎక్సెట్రా. ఇది ఒకదాని మీద ఒకటి స్లైడ్ అవుతూ ఉంటుందండి, అంటే ఓ లేయర్ మీద ఒక లేయర్ స్లైడ్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ నాన్ క్రిస్టలిన్ సాలిడ్స్. సో ఏ క్లాస్ ఆఫ్ సాలిడ్స్ షోయింగ్ నెయిదర్ రెటిక్యులర్ నార్ గ్రాన్యులర్ స్ట్రక్చర్ ఈజ్ టర్మ్డ్ యాజ్ నాన్ క్రిస్టలిన్ ఆర్ అమార్ఫస్ సాలిడ్స్. ఓకే అండి. సో నాన్ క్రిస్టలిన్, సో వీటి ఎగ్జాంపుల్స్ ఏంటి? గ్లాస్, ప్లాస్టిక్ అండ్ షుగర్ క్యాండీ. ఓకే, నెక్స్ట్ అండి, డిటర్మైన్ ద నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఇన్ ఏ క్వార్జ్ క్రిస్టల్ ఇఫ్ దెర్ ఆర్ 18 ఫేసెస్ అండ్ 14 యాంగిల్స్ ఇన్ ఇట్. సో 18 ఫేసెస్ 14 యాంగిల్స్ ఉన్నాయటండి. నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, so number of edges, so the relation between plane faces and number of sharp straight edges and interfacial angles C is given by F plus C is equal to E plus 2. Okay, plane faces sharp, number of sharp edges ఏంటండి? E
అండ్ ఇంటర్ఫేషియల్ యాంగిల్స్ సి. ఓకే, ఎఫ్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ 2. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బిట్ ఎక్కడో వచ్చిందండి, నాకు ఐడియా లేదు, కానీ ఈ ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు. సో నోట్ చేసుకోండి, ఇది నోట్ పాయింట్ కింద నోట్ చేసుకుని ఈ క్వశ్చన్ నోట్ చేసుకోండి, అప్పుడు ఇది చేయండి. ఓకే, సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడండి మనకి? ఫేసెస్ ఎన్ని ఫేసెస్ ఇచ్చాడు? 18. యాంగిల్స్ ఎన్ని ఇచ్చాడండి? నెంబర్ ఆఫ్ ఫేషియల్ యాంగిల్స్ 14 ఇచ్చాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఈ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? ఎఫ్ ప్లస్ సి మైనస్ 2. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 18 ప్లస్ 14 మైనస్ 2. సో 32 మైనస్ 2 30. సో నోట్ చేసుకోండి ఇది. ఓకే, ఇట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ ప్లేన్ ఫేసెస్, నెంబర్ ఆఫ్ షార్ప్ ఎడ్జెస్ అండ్ ఇంటర్ఫేషియల్ యాంగిల్స్. ఓకే, ఇంటర్ఫేషియల్ యాంగిల్స్. సో ఎఫ్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ 2. సో నెక్స్ట్ అండి, క్రిస్టల్ స్ట్రక్చర్ని స్టడీ చేయాలి. క్రిస్టల్ స్ట్రక్చర్ని స్టడీ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెవెస్ అనే సైంటిస్ట్ 1848లో ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారండి. అదే ఒక క్రిస్టల్ తీసుకొని ఒక 3 డైమెన్షన్ ఎరే ఆఫ్ పాయింట్స్ తీసుకున్నారు. సో ఒక వెక్టార్ ఏని రిపీట్ చేస్తున్నారు అనమాట. ఏ డిస్టెన్స్లో రిపీట్ చేస్తున్నారు. దిస్ ఏ ఈజ్ కాల్డ్ ది ట్రాన్స్లేషన్ వెక్టార్. ఓకే, ట్రాన్స్లేషన్ వెక్టార్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. సో ట్రాన్స్లేషన్ వెక్టర్ ఎట్లా అలాంగ్ వై యాక్సిస్ ఇస్ బి అండ్ ట్రాన్స్లేషన్ వెక్టర్ అలాంగ్ జెడ్ యాక్సిస్ ఇస్ సి. సో లాటిస్ అనేది ఏం తీసుకున్నారంటే, లాటిస్ ఈజ్ ఎ ఇన్ఫైనైట్ అరే ఆఫ్ పాయింట్స్ పీరియాడికల్లీ అరేంజ్డ్ సచ్ దట్ ఎవ్రీ పాయింట్ హ్యాస్ ద సేమ్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఎవ్రీ పాయింట్ హ్యాస్ ద సేమ్ ఎన్విరాన్మెంట్ అంటే ఓన్లీ మనకి క్రిస్టల్ స్ట్రక్చర్ని స్టడీ చేయాలి. క్రిస్టల్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది? పీరియాడికల్గా 3 డైమెన్షన్లో కూడా ఒకే పీరియాడిక్గా అరేంజ్ అయి ఉంటాయి. సో దాన్ని స్టడీ చేయడానికి బ్రెవెస్ అనే సైంటిస్ట్ ఒక ఇమాజిన్ చేశారు. అదే 3 డైమెన్షన్లో ఒక సెర్టెన్ పాయింట్స్ అనేవి అరేంజ్ ఉన్నట్టు. ఓకే, సెర్టెన్ పాయింట్స్ అనేవి అరేంజ్ ఉన్నట్టు స్టడీ చేశారు, ఎజ్యూమ్ చేశారు. సో lattice is an infinite array of points periodically arranged such that every point has the same environment around it. Okay, so this is the lattice. Basis ante basis is the representation unit which is an atom or a group of atoms. Okay, so ఇప్పుడు ప్లేసెస్ తీసుకున్నాము అంటే ఒక ప్లేస్ అనుకోండి, ఇది ఈ బాక్సెస్ అనుకోండి, ఇందులో మనకు కావాల్సిన యాటమ్ అనేది అందులో ఇన్సర్ట్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఏ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎన్ఏ. సో ఈ ఎన్ఏ అనే యాటమే బేసిస్ అనమాట. యాటమ్ ఆర్ గ్రూప్ ఆఫ్ యాటమ్స్, వన్ యాటమ్ అవ్వచ్చు, గ్రూప్ ఆఫ్ యాటమ్స్ అవ్వచ్చు. ఎక్కడైతే మనం లాటిస్ పాయింట్స్ దగ్గర అరేంజ్ చేస్తామో దాన్ని బేసిస్ అంటాం. ఇట్ ఈస్ ద రిప్రజెంటేషనల్ యూనిట్. ఓకే, ఈ ఎన్ఏసిఎల్ఏ మళ్ళీ ఇక్కడ ఉంటుంది, ఈ ఎన్ఏసిఎల్ఏ మళ్ళీ ఇక్కడ అలా మనం వాటిని అరేంజ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో ఇట్ ఈస్ ద రిప్రజెంటేషనల్ యూనిట్ which is an atom or group of atoms. When the basis is repeated throughout the lattice, it gives the crystal structure. Throughout the lattice అంటే 3 డైమెన్షన్లో కూడా మనం ఈ బేసిస్ని రిపీట్ చేసాం అనుకోండి, ఎవ్రీ లాటిస్ పాయింట్ దగ్గర ఎవ్రీ బేసిస్ని అరేంజ్ చేసుకుంటూ వెళ్తే టోటల్గా అది ఒక క్రిస్టల్ స్ట్రక్చర్ అవుతుంది. ఎగ్జాంపుల్ మనకి విజువల్గా అయితే ఒక క్లాస్ రూమ్ తీసుకుంటే బెంచెస్ ఉన్నాయి, బెంచెసే లాటిస్, అందులో కూర్చున్న స్టూడెంట్సే బేసిస్. సో టోటల్ లాటిస్ ప్లస్ బేసిస్ ఈజ్ ఈక్వల్ టు క్రిస్టల్ స్ట్రక్చర్. ఇక్కడ లాటిస్ బెంచెస్ ప్లస్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు క్లాస్ రూమ్. అట్లా మనం అలా ఎజ్యూమ్ చేయొచ్చు. సో లాటిస్ ఈజ్ it is the infinite array of points and basis is the representation unit of an atom or a group of atoms. Okay, that is the crystal structure. So bases have same orientation and same chemical composition. Okay, NaCl అయితే NaCl నే మనం రిపీట్ చేయాలి. ఓకే, అలా వేరే ఏదైనా అయితే అదే రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలి, కానీ మనం మార్చకూడదు. ఇక్కడ NaCl పెట్టి ఇక్కడ ఒక్కొక్క Cl పెడితే అది అప్పుడు మనకు ఒక క్రిస్టల్ స్ట్రక్చర్ని రిప్రజెంట్ చేయదు. సో ఎవ్రీ లాటిస్ పాయింట్ దగ్గర ఒకే మనం బేసిస్ పెడుతుంటేనే దాన్ని మనం అప్పుడు మనకు ఒక క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో సేమ్ కెమికల్ కాంపోజిషన్ అవి ఉండాలి, సేమ్ ఓరియంటేషన్లో అవి ఓరియంట్ అయ్యి ఉండాలి. ఓకే, దట్ ఈస్ ద క్రిస్టల్ స్ట్రక్చర్. లాటిస్ ప్లస్ బేసిస్ ఈజ్ ఈక్వల్ టు క్రిస్టల్ స్ట్రక్చర్.
సో లాటిస్ పారామీటర్స్ అండి. లాటిస్ పారామీటర్స్ అంటే ఇప్పుడు మనం లాటిస్ స్ట్రక్చర్ క్రిస్టల్ స్ట్రక్చర్ని స్టడీ చేయాలి. స్టడీ చేయాలంటే మనకి కొన్ని బేసిక్ యూనిట్స్ అనేవి కావాలి కాబట్టి సో ఒక క్రిస్టలోగ్రాఫిక్ కోఆర్డినేట్ సిస్టమ్ని అజ్యూమ్ చేసుకున్నారు. సో ఒక క్రిస్టలోగ్రాఫిక్ కోఆర్డినేట్ సిస్టంలో ఏబిసి అవి ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్, ఎలాంగ్ వై యాక్సిస్ అండ్ ఎలాంగ్ జెడ్ యాక్సిస్ క్రిస్టలోగ్రాఫిక్ కోఆర్డినేట్ సిస్టమ్. సో దట్ ఈస్ ద ప్రిమిటివ్ వెక్టార్స్ అవుతాయి. సో వాటి మధ్యలో ఉన్న యాంగిల్స్ ఇంటర్ఫేషియల్ యాంగిల్స్ అవుతాయి. సో ఆల్ఫా, బీటా, గామా ఆర్ ది ఇంటర్ఫేషియల్ యాంగిల్స్ అండ్ ఏబిసి ఆర్ ది ప్రిమిటివ్ వెక్టార్స్ వేర్ primitive means most basic. Okay, so those are the lattice parameters. Okay, so next and unit cell. It is the smallest geometrical structure on the repetition of which the entire crystal can be built. So it is the building block anamata. So smallest structure, geometrical structure on the repetition. So దాన్ని రిపీట్ చేస్తూ ఉంటే మనకి ఎంటైర్ క్రిస్టల్ అనేది ఫామ్ అవుతుంది. ఎలాగంటే మన brick for a wall. Okay, so it is the unit cell, smallest geometrical structure. Next, primitive unit cell. Primitive unit cell, the total number of lattice points per unit cell is 1. Total number of lattice points ఎంత అవ్వాలండి? 1 అవ్వాలి. And also no lattice point inside the body. Okay, no lattice point inside the body అయితే దాన్ని ఏమంటాం? Primitive unit cell. సో టోటల్ నెంబర్ ఎంత అవ్వాలి? 1. సో ప్రిమిటివ్ మీన్స్ మోస్ట్ బేసిక్. ఓకే కదా. సో 1 అవుతుంటే అప్పుడు దాన్ని ఏమంటాం? ప్రిమిటివ్ యూనిట్ సెల్ అంటాం. నాన్ ప్రిమిటివ్ మీన్స్ ద అబోవ్ కండిషన్ ఈజ్ వయలేటెడ్. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ లాటిస్ పాయింట్స్ 1 కాకుండా మోర్ దాన్ 1. ఓకే, సో మోర్ దాన్ 1 అవుతుంటే దట్ ఈజ్ నాన్ ప్రిమిటివ్ యూనిట్ సెల్. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ Wagner cell. So Wagner cell is also a primitive cell, but in the primitive cell no lattice points inside the body. No lattice points inside the body. But in Wagner cell, there exists a point at the center. So Wagner cell lo matram exist a point inside the cell. Inside the center lo unte appudu danni emantamandi? Wagner cell antam. And also its volume must be minimum. Okay, its volume must be minimum. So Wagner cell is also a unit cell with exception if the number of lattice points per unit cell is 1 and there exists a lattice point at the center of the unit cell. Center lo unte lattice point and the volume is minimum. So that unit cell is called as primitive unit cell is called as Wagner cell. Okay, so next and construction of Wagner cell. సో ఫస్ట్ ఏం చేయాలండి? సెలెక్ట్ ది లాటిస్ పాయింట్. సెలెక్ట్ ఏ లాటిస్ పాయింట్. ఒక లాటిస్ పాయింట్ని సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి? జాయిన్ ఇట్స్ నియరెస్ట్ నైబరింగ్ లాటిస్ పాయింట్స్. జాయిన్ చేయాలి. ఓకే, నియరెస్ట్ నైబరింగ్ లాటిస్ పాయింట్స్ని జాయిన్ చేశానండి. నెక్స్ట్ ఏం చేయాలండి? డ్రా పెర్పెండిక్యులర్ బైసెక్టార్స్ టు దీస్ పాయింట్స్. సో వీటికి ఏం చేయాలి? పెర్పెండిక్యులర్ బైసెక్టార్స్ని డ్రా చేయాలి. ఓకే, సో పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ని డ్రా చేసాను. సో ద వాల్యూమ్ ఎన్క్లోజ్డ్. సో దెన్ ద వాల్యూమ్ ఎన్క్లోజ్డ్ బిట్వీన్ దీస్ ప్లేన్స్. సో దిస్ ఈస్ ద వాల్యూమ్ ఎన్క్లోజ్డ్. సో ద వాల్యూమ్ ఎన్క్లోజ్డ్ బిట్వీన్ దీస్ ప్లేన్స్ ఈస్ ద Wagner cell. Okay, so Wagner cell is nothing but a primitive unit cell. Primitive unit cell means number of lattice points per unit cell is 1 అవ్వాలి. బట్ ఇన్ Wagner cell ఎక్సెప్షన్ ఏంటి? ప్రిమిటివ్ అంటే no lattice point inside the body, but in Wagner cell there must be a lattice point inside the body. So and also volume must be minimum. That is the Wagner cell. So in 3 dimension it is polyhedron. In reciprocal lattice, Wagner cell is a first Brillouin zone. Okay, first Brillouin zone అవుతుంది ఎక్కడ? reciprocal lattice లో. and in 3D it is polyhedron. Okay, so next అండి, crystals are classified into 7 systems depending on the relation between the lattice parameters. ఓకే, సో ఇవన్నీ మనకు తెలిసినయే. ఒకసారి జస్ట్ మీకు రికలెక్ట్ చేస్తున్నాను. A is equal to B is equal to C and alpha is equal to beta is equal to gamma is equal to 90 degrees అయితే దాన్ని క్యూబిక్ క్రిస్టల్ సిస్టమ్ అంటాం. A is equal to B not equal to C and alpha is equal to beta is equal to gamma is equal to 90 degrees అయితే దాన్ని టెట్రాగోనల్ అంటాం. నెక్స్ట్ A not equal to B not equal to C and
ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు గామా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయితే ఆర్థోరాంబిక్ అంటాం. నెక్స్ట్ ఏ నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి అండ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు గామా అయితే దాన్ని మోనోక్లినిక్. నెక్స్ట్ ఏ నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి అండ్ ఆల్ఫా నాట్ ఈక్వల్ టు బీటా నాట్ ఈక్వల్ టు గామా అండ్ నాట్ ఈక్వల్ టు 90 అయితే ట్రైక్లినిక్. అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి and alpha is equal to beta is equal to gamma not equal to 90 but greater than 90 less than 120 degrees అయితే దాన్ని రాంబోహైడ్రన్ అంటాం. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి అండ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు 90 అండ్ గామా ఈజ్ ఈక్వల్ టు 120 అయితే దాన్ని హెక్సాగోనల్ అంటాం. సో దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ.